హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంఆర్ జీప్స్ హైదరాబాద్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు ఒక మిల్కీ వైట్ కలర్ బీస్ట్ అయితే తీసుకొచ్చేసిన. సో ఈ వెహికల్ వచ్చేసి మనం యాజ్ యూజువల్ మినీ మాన్స్టర్తో అయితే తీసుకొచ్చిండే. ఈ వెహికల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే మనం మెయిన్గా ముస్టాచ్ బంపర్ ఫిట్ చేసినాం. అండ్ ఆల్సో దీనికి మీదికి వెళ్ళి హైలోజన్ లైట్స్ అయితే పెట్టిండే. ఇది మెయిన్గా నైట్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవి ఇంకోటి చాలా పవర్ఫుల్ ఈ లైట్స్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే కనుక మీకు మంచిగా ట్రెండింగ్ మోడల్ ఉన్న మన గ్లాడియేటర్ గ్రిల్ అయితే తీసుకున్నాం. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా ఎల్ఈడి ప్యాటర్న్స్ యూజ్ చేసినాము. ఎల్ఈడి ఇండికేటర్స్ కానీ హెడ్ లైట్స్ అండ్ హెడ్ లైట్స్లో కూడా డిఆర్ఎల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎల్ఈడి ప్యాటర్న్ అయితే తీసుకొని వచ్చిండే. సో మన ఛానల్లో వచ్చేసి ఈ కలర్తోని ఫస్ట్ వీడియో అనుకోవాలి, బికాస్ వైట్ అనేది మొత్తం రాయల్టీకి ఇది ఉంటుంది కదా. సో ఇప్పుడు పొలిటీషియన్స్ కానీ చాలామంది వెహికల్స్ కూడా వైట్లో ఉంటాయి కదా. సో అదే కాన్సెప్ట్తో తీసుకొచ్చేసిండే వెహికల్. అండ్ యాజ్ యూజువల్ బాను జీప్స్ హైదరాబాద్. సో ఈ వెహికల్ కూడా ఫ్రమ్ బాను జీప్స్ అయితే మనం తీసుకొచ్చినాం. అండ్ సైడ్ పోర్షన్ చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం మెయిన్గా వేరే ముందు వెహికల్స్ వరకు కూడా మనం వేరే ప్యాటర్న్ ఆఫ్ ఫెండర్స్ అయితే యూజ్ చేస్తుండే. సో ఇవి మనకి ఎక్కువ డిఫెండర్ వెహికల్ అండ్ తార్ ఆ వెహికల్లో యూజ్ చేసే ఫెండర్స్ అనమాట. సో మనం ఈ వెహికల్లో అది యూజ్ చేసినాం. సో బాను కొంచెం ఇక్కడికి వచ్చేసి సో ఇట్ సైడ్ పోర్షన్ ఒకసారి కవర్ చేసుకుంటే కనుక మనం డమ్మై సైలెన్సర్ ఇచ్చేసినాము, సైడ్ మిర్రర్స్ ఇచ్చేసినాము, డిటాచబుల్ టాప్ ఇచ్చేసినాము. సో ఇక్కడ వచ్చేసి మనం స్టార్ టైప్ ఆఫ్ అలైస్ అయితే ఇచ్చిండే. సో ఈ వెహికల్ చూసుకుంటే కనుక మనం మొత్తం కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకొచ్చేసిండే. సో ముందు వరకు కొన్ని వెహికల్స్కి ఏమో క్రోమ్ మిర్రర్స్ ఉండే, ఇప్పుడు ఏమో దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం బ్లాక్ మిర్రర్స్ అయితే తీసుకున్నాం. సో చెప్పాను కదా డమ్మీ సైలెన్సర్, విండ్ షీల్డ్, ఇది కూడా యాజ్ యూజువల్ డిటాచబుల్ టాప్ ఇది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ వెహికల్ వచ్చేసి కొంచెం లెంతీలో కొంచెం మనం ఎక్స్టెండ్ చేసినాం. యాక్చువల్గా అయితే మనకి ముందు వరకు జీప్ తీసుకున్నాం అండ్ మన దగ్గర కొన్ని ఉన్న జీప్స్ వరకు అయితే మనకి బాడీ పోర్షన్ అనేది 7 వరకు వస్తుండే. సో ఈ వెహికల్ కొంచెం మనం విడ్త్ అండ్ లెంత్ అనేది 3 ఇంచెస్ పెంచినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 5th స్టెపిన్ టైర్ కూడా ఉంది. మనకి నాకు వీడియో లేట్ అవుతుందని చెప్పేసి మనకు ఫిట్టింగ్ చేయలేదు. యాజ్ యూజువల్ మనకి ఇది కూడా యాంటీనా, డమ్మీ యాంటీనా, 25 లీటర్స్ జెర్రీ క్యాన్, బ్యాక్ టైల్ లైన్స్ ఇవన్నీ కూడా చూసుకున్నారు కదా. అండ్ ఈ వెహికల్ అయితే మనకి కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకొచ్చేసేయండి. ఇంటీరియర్లో చూసుకుంటా కూడా మనము సీట్ రెగ్జిన్స్ కానీ లైనింగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకొచ్చేసినాం. అండ్ చెప్పాను కదా మనం యూజ్ చేసే టాప్ ఏదైతే ఉందో, సో ఇది మనకి మన తార్స్లలో యూజ్ చేసే డబల్ లేయర్ టాప్స్ ఇది. సో మీదికెళ్ళి రఫ్ ఉంటుంది, కింద నుండి కంప్లీట్గా స్మూత్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వాటర్తో కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే కొన్ని లీకేజెస్ అయితే అవుతాయి ఫ్రంట్ నుండి బ్యాక్ నుండి. సో ఈ వెహికల్స్ తెలుసు కదా. సో మనం మెయిన్గా ఈ వెహికల్స్ వచ్చేసి మనం ఓపెన్గా నడుపుకుంటే చాలా ఎంజాయ్ అయిపోతుంది. సో ఇవి చూసుకోండి, ఇవన్నీ కూడా మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ ప్యాటర్న్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా డిటాచబుల్, ఇవన్నీ కూడా మనకి యాక్సరీస్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫెండర్స్ వచ్చేసి కంప్లీట్గా మన ఎల్ఎన్కే కాన్సెప్ట్తో తీసుకుంటే, సో ఇవన్నీ కూడా మనకి కొన్ని వెహికల్స్లలో మెటల్ ఫెండర్స్ యూజ్ చేసిండే, కొన్ని వెహికల్స్లో మన రెగ్యులర్ కమాండర్ ఫెండర్స్ యూజ్ చేసిండే. సో ఈ వెహికల్స్ వచ్చేసి మెయిన్గా మనకి తార్ అండ్ MM540 కస్టమైజేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. సో మనమైతే మన లండి జీప్లో ఇది కూడా ఫిట్టింగ్ చేసి న్యూ కాన్సెప్ట్తో తీసుకొచ్చిండే. అండ్ ఒక్కసారి కెమెరామ్యాన్ బాగా ఒకసారి లోపల తీసుకొస్తే, సో మెయిన్గా లోపల ఈ వెహికల్లో మనము వచ్చేసి మనం సోఫా సెట్ అనేది దీంట్లో ఫిట్టింగ్ చేయించండి. అండ్ చెప్పాను కదా బాడీ లైన్స్ కొంచెం మనం ఎక్స్టెండ్ చేసామని లెంత్ అని పెడితే. సో నార్మల్గా అయితే మనకి ఇక్కడ వరకే వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంత గ్యాప్ అనేది చాలా ఉందన్నమాట. మనం యాజ్ యూజువల్ PB రిజిస్ట్రేషన్, హర్యానా రిజిస్ట్రేషన్, ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ అండ్ ఆంధ్ర రిజిస్ట్రేషన్స్తో కూడా మనం వెహికల్స్ అనేవి ఇస్తున్నాం. సో ఇది వచ్చేసి మన తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉంది. సో ఇంకోటి ఏంటంటే AP ఉందని చెప్పేసి ఇది కాదు. ముందు వరకు 2014 వరకు మనది ఆంధ్ర ఉండే కాబట్టి సో కొన్ని వెహికల్స్ TSలో కన్వర్ట్ అవుతున్నాయి, కొన్ని వెహికల్స్ APలో కన్వర్ట్ అవుతున్నాయి. సో దాని ప్రాబ్లం లేదు. మెయిన్ థింగ్ వచ్చేసి మనకి డాక్యుమెంటేషన్. సో మనకి పంజాబ్ నెంబర్ ఉండని, హర్యానా నెంబర్ ఉండని, ఏ నెంబర్ అయినా సరే మనం కస్టమర్కి మనం NOC అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దాంతోపాటు రోడ్ ట్యాక్స్ క్లియరెన్స్ చేసుకుంటే ప్రాబ్లం ఏముండదు. అండ్ సో ఇక్కడ ఇదైతే మీకు చూపించేసాను కంప్లీట్ అవుటర్ పార్ట్. ఒకసారి ఇన్నర్ పార్ట్లో చూసుకుందాం మనం. సో యాజ్ యూజువల్ నా ఫేవరెట్ అయిన మహేంద్ర DI టర్బోని ఇందులో యూజ్ చేసిండే.
సో మహేంద్ర DI టర్బో ఎందుకు మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే బికాస్ మెయింటెనెన్స్ వైజ్ అండ్ ఆల్సో స్పేర్స్ దొరికే దాంట్లో ఇది కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుంది. సో ఈ ఇంజన్లో ఏమైతే స్పేర్స్ యూజ్ చేస్తారో ఎక్కడ ఆటోమొబైల్స్ మన నియర్ బై వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర స్పేర్స్ అనేవి దొరికిపోతాయి. అండ్ ఆల్సో ఇది బిగ్ సైజ్ ఆఫ్ బ్యాంకో రేడియేటర్, కింద సస్పెన్షన్స్ లాంగ్ సస్పెన్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఒకసారి ఇటు ఫోకస్ చేసుకోబాను. అండ్ ఇది వచ్చేసి మనకి డాంపింగ్ షీట్. కొన్ని ముందు వరకు కొన్ని వెహికల్స్ ఓన్లీ మనం ఇంజన్ ఈ పార్ట్ వరకు డాంపింగ్ షీట్ చేయించాను. సో కస్టమర్ చాయిస్ మనం కంప్లీట్గా కావాలి అంటే మనం దీనికి మీద ఇక్కడ కూడా చేయించేసాం అనమాట డాంపింగ్ షీట్. సో ఈ వెహికల్ కూడా పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్తోనే మొత్తం కస్టమైజేషన్ చేసిన వెహికల్ ఇది. ఈ వెహికల్లో యూజ్ చేసే ఇంజన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం రీస్టోర్ చేస్తాం బికాస్ ఎక్కడ కూడా సీల్డ్ ఇంజన్స్ అనేవి ఉండవు. ఇవన్నీ కూడా మహేంద్ర DI టర్బో ఇంజన్స్. స్పెషల్గా మనం ఇవన్నీ ఈ ఇంజన్స్ అని కూడా మనం బొలెరో పికప్స్లో లేదంటే బొలెరో ట్రక్ వ్యాన్స్లలో ఎక్కువ ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంజన్ తీసుకొని మనం కంప్లీట్గా టు Z రీస్టోర్ చేస్తాము. సో 1 year వారంటీ కార్డు ఉన్న బ్యాటరీ ఇస్తాము. అండ్ ఆల్సో పవర్ స్టీరింగ్, పంప్, బ్రేక్ బూస్టర్స్, ఇవన్నీ యాక్సరీస్ కూడా ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి విత్ న్యూ అని. ఓన్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే ఓల్డ్ చేసెస్ అండ్ ఇంజన్. సో ఇంజన్ చేసెస్ కూడా కంప్లీట్గా మనం టు Z రీస్టోర్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఇట్లానే మన ఛానల్లో వెరైటీ జీప్స్ వస్తూ ఉంటాయి, వెరైటీ కార్స్ వస్తూ ఉంటాయి. సో ఎవరికైనా సరే వెహికల్ కావాలంటే నాకు కానీ బాగా కానీ కాంటాక్ట్ చేసిన ప్రాబ్లం లేదు. మీకు డిస్క్రిప్షన్లో అండ్ మీద మన స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ అయితే ఇస్తా. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా స్పేర్స్ ఉన్నా టు Z మన దగ్గర 1 step సొల్యూషన్ అయితే దొరికిపోతుంది. అండ్ ఒకసారి మన లైట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం బికాజ్ ఏంటంటే ఇవి కొంచెం కాస్ట్లీ లైట్స్. సో హాలోజన్ లైట్స్ ఇవి ఎక్కువ ఆఫ్ రోడింగ్లో యూజ్ చేస్తారని చెప్పాను కదా. సో ఒకసారి వీటి పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ఇవి లేటెస్ట్ మోడల్ హెడ్ లైట్స్ పెట్టండి. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం ఎట్లా వస్తాయి ఏంటి అని. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ క్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో కెమెరామెన్ బాను ఒకసారి ఫ్రంట్ ఫోకస్ పెట్టేసుకో. ఇవన్నీ కూడా ఇండికేటర్స్ కానీ, లైట్స్ కానీ, మీద హెడ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం LED తీసుకొని వచ్చినాయి. సో ఇప్పుడైతే ట్రెండింగ్ మొత్తం LEDతోనే నడుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి LED ఇండికేటర్స్ ఉన్నాయి. అక్కడ మీద మన ఫెండర్స్ మీద కూడా క్రోమ్ మిర్రర్ విత్ ఇండికేటర్స్ అయితే ఫిట్టింగ్ చేసి ఉండే. వీడియో అండ్ వెహికల్ వస్తే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మెయిన్గా మన ఛానల్ తెలుసు కదా, వింటేజ్ మోటార్ గరాజ్, VMR జీప్స్ హైదరాబాద్ అంటేనే కంప్లీట్గా మనం వింటేజ్ వెహికల్స్, వింటేజ్ జీప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ మన ఛానల్ నుండి ప్రమోషన్ చేస్తాం, మన ఛానల్లో తీసుకొస్తాం. సో మెయిన్గా వచ్చేసి మనమైతే ఛానల్ చూపించేది పబ్లిక్ ఏంటంటే స్పెషల్గా వెహికల్స్, మన మోడిఫైడ్ వెహికల్స్ అండ్ జీప్స్. సో ఎవరైనా సరే మీ దగ్గర పాత వెహికల్స్ ఉన్నా, మీకు ఏదైనా స్పేర్స్ దొరకపోయినా సరే, లేదంటే ఏదైనా వేరే డిఫరెంట్ కాన్సెప్ట్లో ఏదైనా వెహికల్ కావాలని మా దగ్గరికి రండి. మనది ఆఫీస్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఇంట్రాక్షన్స్ బెస్ట్ అని నా సజెషన్. బికాజ్ ఏంటంటే మీకు లైవ్లో వెహికల్ చూపించేసి సో దాంట్లో ఏమేమి యూజ్ చేస్తాం అనేది మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ VMR జీప్స్ హైదరాబాద్.